పేరు రవికుమార్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర నేత. ప్రధానంగా రేపు జలవిహార్లో నిరుద్యోగ బాకీ కార్డు అనే ఆవిష్కరణ అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 33 లక్షల నిరుద్యోగులకు దాదాపు 1,92,000 ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉంది కాబట్టి మా బాకీ తీర్చాలని చెప్పేసి ప్రతిపక్షాలన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తెచ్చి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రేపు బాకీ కార్డు ఆవిష్కరణ ఉంటుంది. ప్రధానంగా 22 నెలలు అయిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు మాకు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిరుద్యోగులను వేధింపులకు గురి చేస్తా ఉంది. దానికి నిరసనగా అనేక కార్యక్రమాలు చేస్తే మా పైన లాఠీ చార్జీలు, మా పైన అరెస్టులు, మా పైన కేసులు పెడతా ఉంది. ఇంకా ఇది కాదని చెప్పేసి ఇప్పుడు భారీ ఎత్తున జలవిహార్లో రేపు ఉదయం 10 గంటలకు భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దానికి వివిధ ప్రతిపక్ష నేతలందరూ కూడా హాజరవుతా ఉన్నారు. అట్లానే ఈ రోజు ప్రభుత్వానికి చివరిగా ఒకటే మాట హెచ్చరిస్తా ఉన్నాం. ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపు మాకు నోటిఫికేషన్ ఇస్తేనే ఇవ్వండి, లేకపోతే మీ పైన ఇంకా యుద్దమే ప్రకటించాల్సి వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎంతమంది రావచ్చు రేపటికి? దాదాపు ఒక 15,000 మంది రేపు కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి, ప్రతి లైబ్రరీ నుంచి గాని, వివిధ గ్రంథాలయాల నుంచి గాని, అందరూ కూడా స్టడీ హాల్స్ నుంచి గాని అందరూ కూడా ప్రతి జిల్లా నుంచి వస్తా ఉన్నారు.